నేను అప్పుడప్పుడే ఎస్ఎఫ్ఐ ఆలోచనల వైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆకర్షితులైన సమయంలో గోకినపల్లిలో పొలిటికల్ క్లాసెస్ జరిగాయి. నేను అటెండ్ అయిన మొట్టమొదటి పొలిటికల్ క్లాస్ ఖమ్మం జిల్లా గోకినపల్లిలో. అందువల్ల ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ ఉద్యమం మన అందరికీ స్ఫూర్తినిస్తోంది. అందువల్ల నాకు తెలిసినంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అద్భుతమైన ప్రయత్నం ఇదే అనుకుంటాను. అందువల్ల మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎస్ఎఫ్ఐలో ఎన్ని సంవత్సరాల క్రింద ఉన్నా ఆ ఆలోచన ప్రత్యేకత, ఆలోచన స్ఫూర్తి ఏంటో ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను లాస్ట్ ఆగస్టు అమెరికాలో లాస్ ఏంజల్స్కి వెళ్ళాను. వెళ్ళిన అందరం చాలా మా బంధువులు అంతా వెళ్ళాం, కుటుంబ సభ్యుల్ని. ఒక టూరిస్ట్ వ్యాన్లో కూర్చొని హాలీవుడ్ ప్రాంతాన్ని చూస్తున్నాం. ఇంకో ఇక్కడ షారుఖ్ ఖాన్ ఇల్లుంది, ఇంకో ఫలానా హాలీవుడ్ యాక్టర్ ఇల్లుంది, ఫలానా హాలీవుడ్ షోలో ఉన్న హీరోయిన్ ఇల్లుంది, అదో ఫ్రెండ్స్ షోలో ఉండేటువంటి క్యారెక్టర్ ఉంటారు ఇక్కడ. ఇలా అందరినీ చూపెడుతున్నారు. కానీ నా దృష్టి మాత్రం అక్కడే ఇంకో చోట పడింది. నేను ఆ బస్ ఆపి ఒక్క 10 నిమిషాలు అవకాశం ఇవ్వండి నేను వెళ్ళి వచ్చాను. ఏంటదంటే హాలీవుడ్ రచయితలు, కళాకారులు, నటులు, నటీమణులు, సినిమా వర్కర్లు ఆ రోజుల్లో సమ్మె చేస్తున్నారు. అక్కడ మీరు మీడియాలో చూసింటారు. హాలీవుడ్లో జరిగిన సమ్మె. ఆ సమ్మెకు సౌహార్దత ప్రకటించి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎస్ఎఫ్ఐ ఉద్యమం నేర్పినటువంటి సమాజ స్పందన నుంచి వచ్చింది. అందువల్ల మనం ఎక్కడ ఉన్నా సమాజం పట్ల స్పందించడం అనేది మనకు ఎస్ఎఫ్ఐ నేర్పింది. ఆ సమాజం పట్ల స్పందన ఏ రూపంలో ఉండవచ్చు? అనేక రూపాల్లో ఉండవచ్చు. ఎస్ఎఫ్ఐ విజయవాడ మహాసభ ఒక నినాదం ఇచ్చింది, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఈజ్ ఎ కంప్లీట్ స్టూడెంట్. మీరు ఆ నినాదాన్ని జీవితానికి అలవరుచుకుంటే ఇప్పుడు మనం ఏ రంగంలో ఉన్నా, ఏ వేదికలో ఉన్నా, ఎక్కడున్నా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఈజ్ ఎ కంప్లీట్ స్టూడెంట్ అని నమ్మితే మనం ఎక్కడున్నా ఎస్ఎఫ్ఐ విలువలతో పనిచేసే అవకాశం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఏ రంగంలోనైనా ఉంటుంది. అందుకు మీరు ఇంతకుముందు రాజ్యాంగ పీఠిక ప్రమాణం చేయించారు. ఈ ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా ఒక చారిత్రక సందర్భంలో జరుగుతోంది. మరో 2 రోజుల్లో భారత రాజ్యాంగ స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. 1949 నవంబర్ 26 రోజు రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం కూడా నవంబర్ 26న ప్రత్యేకమైన సమావేశాలు కూడా పెడుతోంది. బహుశా ఇది దృష్టిలో పెట్టుకునే నిర్వాహకులు రాజ్యాంగం పైన ప్రమాణం చేయించారు. నేను ఈ మీటింగ్ ఉందన్నప్పుడల్లా అడిగాను, వాట్ నెక్స్ట్? అయిపోతుంది కరెక్టే, వాట్ నెక్స్ట్? ఏం చేయబోతున్నారు తర్వాత? సార్ మిమ్మల్ని పిలిచింది అందుకు సార్ సలహా చెప్పండి అన్నారు. బడే తప్పించుకున్నారయ్యా అన్నా. సో వాట్ నెక్స్ట్ అంటే మీరే మార్గం చూపారు, రాజ్యాంగం పైన ప్రమాణం చేయించారు. నా అప్పీల్ ఏంటంటే మీరు ఆలోచించండి, ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం తెలుగునాట రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి బీజాలు వేయాలి అనేది నా కోరిక. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, రాజ్యాంగం పిలుస్తోంది అని. మనకు సమాజంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా, రోటరీ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇలా చాలా క్లబ్స్ ఉంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా అనేది ఉన్నదా అనేది అనుమానం. ఢిల్లీలో ఒక బిల్డింగ్ ఉంది కాన్స్టిట్యూషనల్ క్లబ్ అని. కానీ రాజ్యాంగ విలువల పైన ఎందుకని ఉద్యమం జరగకూడదు? ఇప్పుడు ఇక్కడ ఉన్నవారిలో నాకు తెలుసు, వేదిక పైన వేదిక ముందు ఉన్న వాళ్ళు ఆ రోజు ఎస్ఎఫ్ఐలో పనిచేసిన, ఈరోజు అనేక సంఘాలలో పార్టీలలో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఏ రాజకీయ స్రవంతులు లేకుండా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ కామన్ థ్రెడ్ ఏంటంటే రాజ్యాంగం. ఎక్కడ రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
అనే లక్ష్యాన్ని ఎంచుకుంటే బహుశా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులంతా ఐక్యంగా ఒక సంఘటనగా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇది ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులకే పరిమితం కాకూడదు. విస్తృతమైన రాజ్యాంగం పిలుస్తోంది, కాన్స్టిట్యూషన్ ఇస్ కాలింగ్ అని ఒక రాజ్యాంగపరమైన ఆలోచనలను సమాజంలో కల్పించడానికి, భవిష్యత్ తరాల పిల్లల్లో కల్పించడానికి ఈ వేదిక, ఈ సమావేశం కనుక బిగినింగ్ అయితే చరిత్రలో ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమావేశం నిలిచిపోతుంది. అందువల్ల ఆ చారిత్రాత్మకమైన అవకాశాన్ని స్వీకరించండి అని నా అపీల్ చేస్తూ, ఎందుకు రాజ్యాంగం గురించి ఆలోచించాల్సి వచ్చింది? ఆ రోజు మనం అందరము ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో ఉన్న సమయంలో ఇండిపెండెన్స్, డెమోక్రసీ, సోషలిజం జిందాబాద్ అని నినాదాలు ఇచ్చాం. ఆ నినాదాలు ఇచ్చిన సమయంలో దాని డెప్త్ ఎంత అర్థమైందో తెలియదు. కానీ ఎస్ఎఫ్ఐ నుంచి బయటికి వచ్చాక జీవితంలో అనేక మెట్లు ఎక్కుతున్న కొద్దీ, ప్రజా జీవితంలో ఒక పాత్ర పోషిస్తున్న కొద్దీ ఆలోచనల సంఘర్షాన్ని చూస్తున్నాం. మనం అసలు ఏంటి సమాజంలో మతం పాత్ర ఏంటి, సమాజంలో మతం పట్ల ఏ రకమైన వైఖరిని కలిగి ఉండాలి? మత విశ్వాసాలున్న ప్రజలందరినీ మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అది మత విశ్వాసాలు ఉండడము నేరం కాదు. కానీ మతం ఆధారంగా రాజకీయ సమీకరణను వ్యతిరేకించాలి. మతం ఆధారంగా సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడాన్ని వ్యతిరేకించాలి. మతాన్ని జాతీయతతో ముడిపెట్టేటువంటి ఆలోచనలను వ్యతిరేకించాలి. ఈ అంశం పైన బహుశా మనం విశాలమైన విస్తృతమైన రాజకీయ ఐక్యతను తీసుకురావచ్చు. పోరాటం మతం పైన కాదు, మత ఉన్మాదం పైన పోరాటం, మతం పైన కాదు, మత విద్వేషం పైన. మత విద్వేషం పైన జరిపే పోరాటంలో ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా కలిసి వస్తారు. అందువల్ల ఇవాళ మత విశ్వాసాలు కలిగి ఉన్న వారితో కాదు పంచాయతీ అని చెప్పడానికి, మతాన్ని విద్వేషానికి వాడుతున్న వారితో ఏ రకంగా ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పోరాడామో ఇప్పుడు కూడా మత విద్వేష ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక అంకురాత్మక. ఆ మత విద్వేషాన్ని ఎదిరించే శక్తి మనకు రాజ్యాంగం కల్పిస్తుంది. భారత రాజ్యాంగం మతానికి వ్యతిరేకం కాదు. జస్టిస్ చిన్నపరెడ్డి ఒక తీర్పులో అంటాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ టేక్స్ ఎ పర్మిసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిలీజన్. మతం పట్ల ఒక డీప్లీ రిలీజియస్ సొసైటీ కనుక మతం పట్ల ఒక పర్మిసివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటుంది. అందువల్ల లౌకిక రాజ్యాంగం కోరేది మతాతీత సమాజాన్ని కాదు, లౌకిక రాజ్యాంగం కోరేది మతాతీత రాజ్యాన్ని మాత్రం కోరుతుంది. అంటే సెక్యులరిజం డజంట్ అడ్వకేట్ ఎన్ ఇర్రిలీజియస్ సొసైటీ, ఇట్ అడ్వకేట్స్ ఎన్ ఇర్రిలీజియస్ స్టేట్. రాజ్యానికి మాత్రం మతం ఉండకూడదు అని చెప్తుంది. ఇవాళ మతాన్ని జాతీయతను కూడా కలిపి చెప్తున్న గాంధీ మాత్రం అంటాడు 1908లో హిందూ స్వరాజ్లో రాస్తూ, ప్రపంచ నాగరికతలో ఎక్కడా మతము దేశము ఒకటి కాదు అని చెప్పాడు. ఇది ఎవరన్నారు? గాంధీ మహాత్ములు అన్నాడు. ప్రపంచ నాగరికతలో ఎక్కడా మతము దేశము ఒకటి కాదు అంటాడు. కానీ వాళ్ళ మతాన్ని, దేశాన్ని, మత విశ్వాసాన్ని, దేశభక్తిని, మతాన్ని, జాతీయతను కలిపి చూపుతున్న తరుణంలో ఈ రాజ్యాంగం పైన మనం ప్రమాణం చేయడమే కాదు, ఆ రాజ్యాంగ విలువల పరిరక్షణకు మనం కట్టుబడి ఉండాలి. ఇక ఎస్ఎఫ్ఐ ఉద్యమం నేర్పిన సామ్యవాదం ఇప్పటికీ సోషలిజానికి రిలవెంటా? చైనా, రష్యా ఏమైంది? ఈ పరిణామాల జోలికి కూడా నేను వెళ్ళడం లేదు. సామ్యవాదం అంటే ఏం చెప్తోంది? సామ్యవాదం భారత రాజ్యాంగంలో చాలా సింపుల్గా ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు రాజ్యాంగంలో? సమాజంలో అవకాశాలు, వనరులు కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం కాకూడదు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రైవేట్ ప్రాపర్టీ పైన ఇచ్చిన తీర్పులో కూడా ఇదే మాట చెప్పారు. అది ఏ ఆర్థిక నిర్వహణలోనైనా అవకాశాలు, వనరులు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి. దీనికి అభ్యంతరం ఏముంది ఎవరికైనా? ఈ దేశంలో గౌతమ్ అదానీకి ఎవ్రీ హవర్ 1600 కోట్ల ఆదాయం.
కానీ ఈ దేశంలో 22 కోట్ల మంది ప్రజలకు రోజు 375 రూపాయల కన్నా తక్కువ ఆదాయం. ఈ రకమైన అసమానతల్ని అంగీకరించుదామా? ఎస్ఎఫ్ఐ ఉద్యమాలను రేపింది, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించు. ఈ అసమానతల పైన ఎందుకు పోరాడాలి? ఈ అసమానతల పైన జరిగే పోరాటానికి ఈ రాజకీయం ఆ రాజకీయంతో సంబంధం లేదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మతాన్ని విశ్వసించే వారు కూడా ఈ అసమానతల వ్యతిరేకంగా పోరాడాలి. ఎందుకు పోరాడాలంటే ఈశా ఉపనిషత్తులో చెప్తారు, ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే హక్కు లేదు అని చెప్తారు. ఇక సుప్రీంకోర్టు జల్లికట్టు తీర్పులో దీన్ని కోర్టు చేస్తుంది. అయ్యా, ఒక మత విశ్వాసం ఉన్న వ్యక్తికి చెప్పాలి, అయ్యా నేను చెప్పేది కాదు, ఒక జాతి మరో జాతి పైన, ఒక వర్గం మరో వర్గం పైన ఆధిపత్యాన్ని చెలాయించకూడదు అనే సిద్ధాంతం ఈ ఈశా ఉపనిషత్తులో ఉందయ్యా అని చెప్పామనుకోండి. ఎంత విశాలమైన ఐక్యతను మనము రాజ్యాంగ విలువలపైన సాధించవచ్చు ఆచరణాత్మకంగా దానికి ఉదాహరణ. అందువల్ల ఈ అసమానతల పైన ఒక తిరుగుబాటుకు, అసమానతల పైన పోరాటానికి ఒక అవకాశం. భారత రాజ్యాంగ మౌలిక ప్రజాస్వామిక వ్యవస్థలపైన, సాంప్రదాయాలపైన ఈరోజు దాడి జరుగుతుంది. ఫెడరల్ వ్యవస్థ పైన దాడి, రాష్ట్రాల హక్కులపైన దాడి. మనం ఇంకో సందర్భంలో వివరంగా మాట్లాడుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫిజికల్ ఫెడరలిజం పైన దాడి, ఇవాళ రాష్ట్రాల రాజకీయ ఉనికి పైన దాడి జరుగుతుంది. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన దాడి జరుగుతుంది. పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్ యొక్క అకౌంటబిలిటీ పైన దాడి జరుగుతుంది. అందువల్ల ఈ ఆనాడు ఇండిపెండెన్స్, డెమోక్రసీ, సోషలిజం అని ఇచ్చిన నినాదాలు ఇవాళ ద వెరీ ఐడియా ఆఫ్ ఇండియా అంటే భారతీయత అనే భావన పైన జరుగుతున్న ఈ దాడికి వ్యతిరేకంగా సమాజంలో ఒక విశాలమైన ఐక్యతను సాధించటానికి ఈ ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక ప్రేరణగా ఉండాలని నా విజ్ఞప్తి. దీనికి ఏ రూపాన్ని ఇస్తాం? ఇవ్వగలమా? దీనికి ఇంకో ఆలోచనకు ఇవ్వగలమా? మీరు ఆలోచించండి. కానీ ఖమ్మం జిల్లా తెలుగునాట రాజకీయ చైతన్యానికి ఒక కేంద్రం, తెలుగునాట రాజకీయ ఉద్యమాలకు ఒక స్ఫూర్తినిచ్చింది ఖమ్మం జిల్లా. అందువల్ల ఇలా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం రాజ్యాంగ విలువల ప్రతిష్టాపన కొరకు తెలుగు సమాజాన జరిగే యొక్క మహత్తర ఉద్యమానికి పునాదులు వేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.